హలో అండి. ఈరోజు మన కిచెన్‌లో చాలా ఈజీగా, సింపుల్‌గా, తక్కువ టైంలో ఇన్‌స్టెంట్‌గా చేసుకునే ఒక కొత్త బ్రేక్‌ఫాస్ట్ రెసిపీని ఎలా చేయాలో చూపించబోతున్నానండి. ఇలా చేసుకుంటే పిల్లలు, పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మళ్ళీ మళ్ళీ కావాలంటారండి. పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్‌గా ఎన్ని తిన్నా గానీ అస్సలు బోర్ కొట్టదండి. రోజు తినే ఇడ్లీ, దోస, వడ, చపాతీ బోర్ కొడితే ఇలా కొత్తగా ఒకసారి ఇన్‌స్టెంట్‌గా ట్రై చేయండి. రుచి అయితే చాలా బావుంటదండి. ఒక్కసారి చేసుకున్నారంటే మళ్ళీ మళ్ళీ ఇదే బ్రేక్‌ఫాస్ట్ చేసుకుంటారు. అంత టేస్టీగా ఉంటది. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లోకి లేదంటే నైట్ డిన్నర్‌లో కూడా చేసుకొని చక్కగా ఎంజాయ్ చేస్తూ తినేయొచ్చండి. మరి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా చాలా ఈజీగా, టేస్టీగా చేసుకునే బ్రేక్‌ఫాస్ట్‌ని ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా మిక్సీ జార్ తీసుకొని దాంట్లో ఒక కప్పు సూజీ, బొంబాయి రవ్వ, ఉప్మా అంటారు గదండీ! ఆ రవ్వను వేసుకోవాలి. ఉప్మా చేసుకునే రవ్వను. ఇప్పుడు అదే కప్పుతో పావు కప్పు దాకా బియ్యపిండి, ముప్పావు కప్పు దాకా పెరుగు వేసుకోవాలి. పుల్లటి పెరుగు వేసుకుంటే టేస్ట్ అనేది ఇంకా బాగొస్తదండి. ఇప్పుడు దీంట్లో ఒక కప్పు వాటర్ వేసుకొని ఒకసారి స్పూన్‌తో బాగా మిక్స్ చేసుకోవాలండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్‌కి వస్తాయండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూస్తేనే మీకు పర్ఫెక్ట్‌గా వస్తదండి. ఇప్పుడు ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ మిశ్రమాన్ని మనం ఒక బౌల్‌లోకి వేసుకోవాలండి. వాటర్ అనేది మరీ ఎక్కువ కాకుండా చూసుకుంటూ యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో సన్నగా కట్ చేసుకున్న వెజిటబుల్స్ వేసుకోండి. సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు ఒక 2 టేబుల్ స్పూన్ దాకా, సన్నగా కట్ చేసుకున్న మీడియం సైజ్ ఒక ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో తురిమిన క్యారెట్ ఒకటి వేసుకున్నాను. దీంట్లో పచ్చిమిరపకాయలు ఒక 2 వేసుకొని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలండి. సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా ఒక పావు కప్పు దాకా వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు మీ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీంట్లో పావు టీ స్పూన్ దాకా జీలకర్ర వేసుకోవాలి. ఇలా అన్ని ఇంగ్రీడియంట్స్ వేసుకున్న తర్వాత స్పూన్తో బాగా మిక్స్ చేసుకోవాలి. నేను ఇక్కడ యూజ్ చేసే ప్రోడక్ట్స్ ఏమన్నా మీకు కావాలంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి. అక్కడ నుంచి మీరు బై చేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుందండి ఈ బ్రేక్‌ఫాస్ట్ అనేది. రెగ్యులర్‌గా పిల్లలు రోజు ఇడ్లీ, దోస, చపాతీ, ఉప్మా అనే వాళ్ళకు ఉప్మా అంటే అస్సలు ఇష్టం ఉండదు కదండీ చాలామందికి. ఇలా ఉప్మా రవ్వతో ఒక్కసారి బ్రేక్‌ఫాస్ట్ చేయండి. రుచి అనేది చాలా చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఇన్‌స్టెంట్‌గా బ్రేక్‌ఫాస్ట్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ నేను దీంట్లో ఒక టీ స్పూన్ దాకా ఈనో పౌడర్ వేసుకుంటున్నానండి. చిన్నగా మనకు రూ. 10 దొరుకుతుంది కదండీ! ఆ ప్యాకెట్ ఒకటి వేసుకోవాలి. లేదంటే వంట సోడా అయినా పావు టీ స్పూన్ దాకా వేసుకొని ఇలా మిక్స్ చేసుకోవచ్చండి. ఇప్పుడు ఇలా ఒక టేబుల్ స్పూన్ దాకా వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనకు బ్యాటర్ అనేది ఫ్లఫీగా అయిపోతుందండి. లోపల వరకు సాఫ్ట్‌గా అవుతుంది బ్రేక్‌ఫాస్ట్ ఉడికేటప్పుడు మనకు. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకొని మనం వెంటనే బ్రేక్‌ఫాస్ట్ ప్రిపేర్ చేసుకోవాలండి. ఇలా మనం ఈనో, వంట సోడా వేసుకున్న తర్వాత ఎక్కువసేపు ఉంచొద్దు. వెంటనే బ్రేక్‌ఫాస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి. ఇక్కడ నేను స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఒక టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకున్నానండి. ఇలా ఆయిల్‌ని మనము కడాయికి ఇలా అప్లై చేసుకోవాలి. బ్రేక్‌ఫాస్ట్ చేసేటప్పుడే మనం వంట సోడా వేసుకోవాలండి. వేసిన తర్వాత కొంచెం సేపు అయిన తర్వాత వేస్తే మనకు ఫ్లఫీగా అనేది రాదు. ఇప్పుడు దీంట్లో ఒక గరిటె పిండి వేసుకొని ఇలా మరీ పల్చగా కాకుండా మరీ లావు కాకుండా ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మూత పెట్టేసి మంటను లో ఫ్లేమ్‌లో ఉడికించుకోవాలండి. మంట అనేది అస్సలు మీడియం ఫ్లేమ్‌లో కానీ, హై ఫ్లేమ్‌లో కానీ ఉంచొద్దండి. మంటను లో ఫ్లేమ్‌లో ఉంచితే లోపల వరకు ఉడికి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్‌గా వస్తుందండి. ఒకవైపు ఇలా బాగా మంచి కలర్ వచ్చిన తర్వాత మరోవైపుకి తిప్పుకోవాలి. రెండు వైపులా మంచిగా కాల్చుకొని ప్లేట్‌లోకి తీసుకోవాలి. చూడండి ఎంత మంచి కలర్ వచ్చిందో. ఇలా మంచిగా రెడ్‌గా కాల్చుకొని ప్లేట్‌లోకి తీసుకోవాలి. చూడండి రెండు వైపులా ఇలా మంచిగా కాల్చుకోవాలండి. అప్పుడే పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్‌గా వస్తుంది. ఇప్పుడు ప్లేట్‌లోకి తీసుకోవాలి. ఇదే విధంగా మిగతా పిండితో కూడా 1 బై 1 చేసుకోవాలి. ఒక హాఫ్ టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని మళ్ళీ బ్యాటర్ వేసుకొని దాని మీద మూత పెట్టేసి ఒకవైపు మంచిగా కాలిన తర్వాత మరోవైపుకి తిప్పుకోవాలి. రెండు వైపులా మంచిగా చక్కగా కాల్చుకొని ప్లేట్‌లోకి తీసుకోవాలండి. వేడి వేడిగా తింటే రుచి అయితే చాలా చాలా బాగుంటుందండి. చాలా ఈజీగా, సింపుల్‌గా, టేస్టీగా చేసుకునే ఈ బ్రేక్‌ఫాస్ట్ మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. నేనైతే సర్వింగ్ ప్లేట్‌లోకి సర్వ్ చేసుకుంటున్నాను. పిల్లలు, పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మళ్ళీ మళ్ళీ కావాలనుకునే బ్రేక్‌ఫాస్ట్ అండి. అస్సలు బోర్ కొట్టదు ఈ బ్రేక్‌ఫాస్ట్ ఒక్కసారి రుచి చూస్తే. ఇక్కడ నేను ఒకటి తుంచి చూపిస్తాను చూడండి ఎంత బాగొచ్చిందో. లోపల సాఫ్ట్‌గా, పైన క్రిస్పీగా సూపర్‌గా ఉంటుందండి.
నేనైతే ఇక్కడ బీరకాయ చట్నీ చేశానండి. బీరకాయ చట్నీతో సర్వ్ చేస్తున్నాను. ఈ చట్నీ వీడియో కావాలంటే ఆల్రెడీ మన ఛానల్లో ఉందండి, వెళ్ళి చెక్ చేయొచ్చండి. ఇక్కడ చూడండి, తుంచితేనే తెలుస్తుంది ఎంత బాగా సాఫ్ట్గా లోపల వరకు ఉడికిందో. వీడియోని లైక్ చేయండి, లైక్ చేసి హై బటన్ని నొక్కండి. ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.